కుమార్తె మరియ తనుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరక నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరక నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. మేము వెళ్ళి చూసినాము స్వామి యేసుక్రీస్తును. మేము వెళ్ళి చూసిన స్వామి యేసుక్రీస్తును. ప్రేమ మృక్కి వచ్చినాము మా మనం గులరగా. ప్రేమ మృక్కి వచ్చినాము మా మనం గులరగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. నీ స్తోత్రమును బయలు పరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగాయుగా మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. రండి యెహోవాకు నమస్కారము చేయుదము. మనలను రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గునామీన్. రండి యెహోవాకు నమస్కారము చేయుదుము. అందరూ మొదటి రీతిగా కీర్తన గ్రంథం నుంచి 105వ కీర్తన. కీర్తన గ్రంథము 105, 507వ పేజీ. మొదటి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచ్చిన ప్రారంభము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని నా యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకుని. 10వ వచనం, వారి సంఖ్య కొద్దిగా నుండును, ఆ కొద్ది మంది ఆ దేశమంతా పరదేశులై ఉండగును. తండ్రి ఏకిన్ పరిశుద్ధాత్మకు అది ఇప్పుడు ఎల్లప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఈ దినముగా ఏర్పాటు ఉన్న పరిశుద్ధ లేఖన భాగంలోంచి ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి 12వ వచనం వరకు. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు, 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పుట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపవాడెవడు? షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళు మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకుము. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. తల వంచండి, ప్రార్థన. కృపానుతుడా, మా కళ్ళు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నా. మా ప్రభా, ఇంతదనగా పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మహిమ పొందిన తండ్రి, నీ పక్షం నిలిచిన నీ దాసులనైనా నా నోట మీ మాటలు ఉంచి మీ బిడ్డలకు వినిపింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుడు ప్రియా దేవుని బిడ్డలారా,
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి గడిచిన కాలమంతయు మనం కాపాడబడి సంరక్షించబడి ఇటు రీతిగా ఈ క్రిస్మస్ ధ్యానాలలో చివరి దినాల్లోకి ప్రత్యేకించి 28వ రోజులోకి మనం ప్రవేశించున్నాం. అందును బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఈరోజు ధ్యానాంశము యూదా గోత్రపు సింహము. యూదా గోత్రపు సింహం, దీని గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి పూర్వం ఈరోజు వరకు అంటే ఇట్ మీన్స్ క్రిస్మస్ ధ్యానాలు మొదలైన రోజు నుంచి, సపోజ్ క్రిస్మస్ నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చేతండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అయితే వెరీ గుడ్, క్లాప్స్ కొట్టుకోండి మీకు. అయితే రేపు పండగ రోజు వస్తే ఈ నెల పూర్తయినట్లు. మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట మీకు ఆల్రెడీ నేను చెప్పాను, గిఫ్ట్స్ అనేవి ఎవరైనా మేము ఇస్తామంటే ఇస్తాను, లేకపోతే ఇంకో గిఫ్ట్లు ఉండి అందరి చేత అప్పటి కొట్టిస్తాం. పెద్ద గిఫ్ట్ అది, అందరం చేసేది ఏం లేదు. పదాలు మనం తీసుకోవడమే కాదు, మనం కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు గివ్. క్రిస్మస్ అంటే ఏంటంటే ఇవ్వటం. అర్థమవుతుంది. పదాలు తీసుకోవడం నేర్చుకున్నాం, మనం వీటిని నేర్చుకోవాలి. మంచిది, చాలా సంతోషం. మీ క్రమం తప్పకుండా ఇంతమంది వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తా ఉన్నాం. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఈరోజు యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ప్రవచనాత్మకమైనటువంటి నామము సింహము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 49వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగెలా పడుదురు అని వ్రాయబడుచున్న మాటలను మనం పరిశీలన చేస్తే, అక్కడ ఏమంటున్నాడు అని అంటే, యూదా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే స్తుతి. ఏంటిది? స్తుతి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన ఈ లోకానికి వచ్చారు. యూదా అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే స్తుతి అనే మాట వాడుతున్నాం. చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్న మాట ఏంటంటే, స్తుతి మన గతిని మారుస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు సర్వోన్నతమైనటువంటి దేవుని దూతలు వచ్చి ఆయన స్తుతించారు. ఏమనంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద గాన ప్రతిగానముల చేత దేవదూతలు స్తుతించారు. రెండవది, ఎక్కడో అరణ్యములో పొలములో మందలు కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు వచ్చి, రండి మనము త్వరగా వెళ్ళి ఆ ప్రభును దర్శించుదాం అని చెప్పి పరుగు పరుగు వచ్చి ఆ శిశువును ఆ తల్లిని చూసి వారు ప్రభుని ఏం చేశారు? స్తుతించారు. మూడవది, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఎక్కడికి? యేసయ్య దగ్గరకు వచ్చి ఆ ఇంటిలోనికి వెళ్ళి వారు సాష్టాంగపడి ప్రభుని స్తుతించారు.
ఈరోజు సర్వమానవాళి ప్రపంచములో అతి పెద్ద పండుగ ఏదన్నా ఉన్నది అని అంటే దట్ ఈస్ క్రిస్మస్. ఈరోజు చాలా ఉన్నతముగా, చాలా గొప్పగా క్రీస్తు నామము అనేటువంటిది ఏం చేయబడుతుందంటే స్తుతించబడుతూ ఉంది. యూదా గోత్రపు సింహమైనటువంటి క్రీస్తును స్తుతించేటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే స్తుతి అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో ఈరోజు అనేక మంది స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మీకు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన ఇంటిలో, మన నోట్లో ఎప్పుడైతే స్తుతి అనేటువంటిది నిత్యము ఉంటుందో అక్కడ దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి. మన నోట్లో స్తుతి ఉండాలి. మన నోట్లో బూతులు కాదు ఉండాల్సింది. మన నోట్లో లోక సంబంధమైన మాటలు కాదు ఉండాల్సింది. మన నోట్లో ఇతరులకి పట్టనంత మాటలు కాదు మనం అనాల్సింది. కానీ మన నోట్లో ఏముండాలి? స్తుతి ఉండాలి. ఏ స్తుతి? మన స్తుతి వేరు ఉంటుంది. మన స్తుతులు కొత్త, వేరే రకాలైన స్తుతులు ఉన్నాయి మన దగ్గర. అవి కాదు ఉండాల్సింది. ఏముండాలి మన దగ్గర? దైవ సంబంధమైనటువంటి స్థుతి మన నోట ఉండాలి. మన ఇంట ఏముండాలి అంటే నిత్యము స్థుతి అనేటువంటిది ఆలోచన చేస్తే ఆ స్థుతి ఏం చేస్తుంది అని అంటే నీ స్థితిని, నీ గతిని, నీ బ్రతుకును మార్చుతుంది. కనుక దైవికమైనటువంటి స్థుతి ఎప్పుడు కూడా అది దీవెనకరము, ఆశీర్వాదకరము, మేలుకరమైనది తప్ప నష్టాన్ని కలుగు చేసేది కాదు. చాలామంది ఇంట్లో పని చేసుకుంటూ పాడుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మైకుల్లో సింగర్లుగా పాడరు, కానీ గృహాల దగ్గర పని చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, లేకపోతే అంట్లు తోముకుంటూ ఒక మైకులు ఏదైనా పడుతుంది అనుకో, దాన్ని ఆలాపించుకుంటూ తిరుగుతూ ఉంటారు. రోజు ఇక్కడ మనం పాటలు పడుతూ ఉన్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు 3-4 తప్ప పాటలు పాడిన వాళ్ళు ఎవరు లేరు ఈ నెల రోజులు. అందులో మొదటోడు నేను ప్రార్థన చేసి పాడేది కనుక. తర్వాత ఆమె, తర్వాత ఇంకొక ఆమె. ఆడపాటానికి ఎవరికన్నా అట్ట పోతే పోయింది మైకు. మిగతా వాళ్ళకి రాలే ఆశ. అందరికీ రావాలి అంటే ఇది పరిస్థితి. నేను కవర్లాడుతున్న పాట కోసం అదే కవర్లాట అందరికి ఉంటే అందరికి వస్తుందా? రాదు. అవకాశం వచ్చినప్పుడే మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించాలి. మీరు చాలామంది సాక్రిఫైస్ చేశారు కనుక ఇక్కడున్న 4 పాడారు. మీరందరూ రద్దీ పడ్డారు అనుకో, అది ఎక్కడున్న వాళ్ళ ఊరికి ఆ మైకు రాదు. మీరు వెనకాల కూర్చున్నారు కనుక ముందు వచ్చిన వాళ్ళు ముందు పాడుతున్నారు, వెనకాల వచ్చిన వాళ్ళు ఇక అవకాశం క్లోజ్. కనుక దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి అనే తృష్ణ, తాపత్రయం మనలో ఉంటే దేవుడి నామాన్ని ఎలాగైనా మనం స్తుతించగలుగుతాం. కనుక యూదా అనే మాటకు అర్థాన్ని మనం ఆలోచన చేస్తే స్తుతి ఈరోజు ప్రపంచమంతా యేసయ్యను పాటల చేత, మాటల చేత, కీర్తనల చేత, స్లోగన్స్ చేత, అనేక రకాలైనటువంటి వాయిద్యముల చేత ప్రభుని ఏం చేస్తున్నామనంటే స్తుతిస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయన ఎవరు? స్తుతులకి పాత్రుడు. ఈ యూదా గోత్రపు సింహాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము యూదా తన సహోదరుల కంటే ఏమమ్మా హెచ్చినవాడు ఆయను, అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను, అయినను జన్మ స్వాతంత్ర్యము
యోసేపు దాయను. ఇక్కడ రాయించినటువంటి మాటను మనము ఆలోచన చేస్తే స్పష్టమైనటువంటి మాటను ఆయన రాస్తూ ఉన్నాడు. మొదటి వచనం చూస్తే, ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు శ్రేష్ఠుడై ఉండిన కానీ తన తండ్రి పరుపును తాను అంటూ పరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు శ్రేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చించిన వాడు ఆయను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యాకోబుకు పుట్టినటువంటి బిడ్డలలో శ్రేష్ఠుడు మొదటివాడు ఎవరు అంటే రూబేన్. రూబేను తర్వాత ఎవరు శ్రేష్ఠుడు అనంటే యోసేపు శ్రేష్ఠుడు ఆయను. అయితే వీరిద్దరు కూడా ఏం పోగొట్టుకున్నారు అంటే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. తన తండ్రి యొక్క పరుపును, తండ్రి యొక్క పడకను అపవిత్రపరచుట చేత ఏం చేయటం, తన తండ్రి పరుపును పడకను అపవిత్రపరచుట చేత ఆ జ్యేష్ఠత్వం అనేటువంటి హక్కును వారు కోల్పోయారు. మనందరికీ యోసేపు ఏమమ్ముకున్నాడు? అన్న యోసేపు తమ్ముడు యాకోబు. ఎవరు అమ్ముకున్నారు? యోసేపు తన తమ్ముడైనటువంటి యాకోబుకి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యాకోబు కుమారుల్లో కూడా జ్యేష్ఠుడు ఎవరు అంటే రూబేన్. వాస్తవానికి జ్యేష్ఠత్వ హక్కుకి ఎవరు రావాలి? పెద్దవాడికి రావాలి. కానీ పెద్దవాడికి రాలేడా? పెద్దవాడికి రాలా. కానీ చిన్నవాడికి ఈ ఆధిక్యత రావడానికి గల కారణం ఏంటి అంటే పెద్దవాడు చేసినటువంటి పాపపు పని వలన, ఇష్టమైనటువంటి పని వలన అతడు దాని జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడం ద్వారా అది ఎవరికి వచ్చింది అంటే ఆయన అంటున్నాడు, అయితే వంశావళిలో యోసేపు శ్రేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడు ఆయను. అతను నుండి ఎవరు వస్తారట? ప్రముఖుడు బయలు వెడలను. ఎవరా ప్రముఖుడు? యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనాత్మకముగా రాయబడిన మాట ఇది. యూదా నుండి మాత్రమే, గుర్తుపెట్టుకోండి, యూదా అనేటువంటి వంశము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే రాజరికానికి సాదృశ్యంగా ఉన్నది. గుర్తుపెట్టుకోండి, యూదా రాజులందరూ కూడా, ఈవెన్ దావీదు కూడా ఏ గోత్రంలో జన్మించిన వాడు అని అంటే యూదా గోత్రంలో పుట్టాడు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అని అంటే బెన్యామీను గోత్రము నుండి యూదా గోత్రాన్ని దేవుడు శ్రేష్టమైనటువంటి గోత్రముగా పరిగణించాడు. బెన్యామీను గోత్రంలో ఉన్నవాడు ఎవరు అని అంటే సౌలు యొక్క రాజరికాన్ని దేవుడు తీసివేసి యూదా గోత్రపు వాడైనటువంటి దావీదుకు ఈ హక్కును కలుగు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వారందరినీ దేవుడు ఏం చేశాడు అని అంటే యూదా గోత్రం నుండి రాజులుగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించాడు. అందులో నుంచి వచ్చిన ప్రముఖుడు, శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకని యూదా నుండి ఎవరు బయలుదేరుతున్నారట? ఒక ప్రముఖుడు. ఆ ప్రముఖుడు ఎవరు? సర్వమానవాళి రక్షణార్థమై ఈ భూమి మీదకి దైవతనయుడైనటువంటి క్రీస్తుగా చిన్నపిల్లవాడుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే యూదా గోత్రపు సింహము, ఆయనే స్తుతి, ఆయనే ప్రముఖుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం కొన్ని ఆలోచన చేయగలిగితే చదవండి. ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా వేటాడుట నేర్చుకొని
మనుషులను భక్షించినదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోన సమస్తము పాడాయును. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకునటకు పొంచియుండి ఉరి ఒగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారి దాన్ని ముక్కునకు గాలము తగిలించి దాని బోనులో పెట్టి బబులోను రాజునకు తీసుకొని పోయి అతనికి అప్పగించరి. దాని గర్జనము ఇశ్రాయేలు పర్వతం మీద ఎన్నటికీ వినబడకుండానట్లు వారు దాన్ని గట్టి స్థలమందుంచిరి. ఇక్కడ రాయించినటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే పై వచనం అంటాడు, మొదట వచ్చిన మరియు నీవు ఇశ్రాయేలు అధిపతులను గూర్చి ప్రలాప వాక్యములు నెత్తి ఇట్లు ప్రకటించుము. నీ తల్లి ఎటువంటిది? ఆడసింహము వంటిది. ఆడసింహముల మధ్యను పండుకొనెను, కొదమ సింహాల మధ్యను తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించుచున్న దాయను. అన్ని జనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కుపించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తునికి దాన్ని తీసుకొని పోయి తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేశాను. ఇక్కడ రాయబడుచున్నటువంటి ఈ మాటలను మనం ఆలోచన చేస్తే ఆ చిక్కించబడినటువంటి సింహం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అన్ని జనులకు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కొదమ సింహముగా జన్మించినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, దొడ్డ కార్యాలు, గొప్ప కార్యాలను చూసినటువంటి ప్రజలు ఆయన జేజేలు కొట్టగా అసూయ పరులైనటువంటి వారు ఏం చేశారు అనంటే ఆయనను మరణమునకు అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో జరిగించినటువంటి సంఘటనలను ఎలాగో జరిగించబడుతుందన్నది ముందుగానే ప్రభు యొక్క వాక్యములో వ్రాయించాడు. కారణం ఏంటి అంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కారణాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన సర్వమానవాళి రక్షణార్థమై తన ప్రాణాన్ని అర్పణముగాను ప్రాణార్పణంగా పోయటానికి యేసయ్య ఈ లోకానికి దిగొచ్చాడు. కనుక ఈ యూదా గోత్రపు సింహమైనటువంటి క్రీస్తు ప్రభువారు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని పరిశీలన చేయగలిగితే అక్కడ ఒక మాట రాస్తాడు, చదువు. మన ప్రభువు యూదా సంతానమందు స్పష్టమే ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కిసెదెకు పాలు వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పువ సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కిసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు. ఇక్కడ వ్రాయబడుచున్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తే అక్కడ అంటున్నాడు, మన ప్రభు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి గోత్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలులో 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఎవరికి వచ్చింది అంటే యూదాకు మాత్రం వచ్చింది. మోషేకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? మోషే ఏం చెప్పాడంటే నా వంటి ప్రవక్త మీలో నుంచి వస్తాడు, అంతవరకే. పుట్టింది ఏ గోత్రంలో అయినా యూదా గోత్రానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ గోత్రంలో
పుట్టాడు. ఆయనే యూదా గోత్రపు కొదమ సింహమై ఉన్నాడు. ఈయన కొదమ సింహమై ఉన్నాడు. కానీ ఈ సింహము చెక్కబడి ఏం చేయబడింది? బంధించబడి కదలకుండా వధించబడినటువంటి సింహం ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరలా మన మధ్యకి రానై ఉన్నాడు. చదవండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము మా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధించబడినట్లున్న గొర్రె పిల్ల నియమించినట్ట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కనులు ఉండెను. ఆ కనులు భూమి అన్నంతటా పంపింపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైండు. వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని, ఇక్కడ వ్రాయిచున్నటువంటి మాటను ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుడుక ఏం చేయనట్టు ఆయన జయము పొందెను. ఆయన ఈ లోకములో మనుషుల చేత అధికారుల చేత అప్పగించబడి మరణానికి అప్పగించబడినప్పటికీ యేసయ్య ఏం పొందాడు అని అంటే జయము పొందాడు. దేనికోసం అనంటే మనకు జయం ఇవ్వటానికి, మనకు పాప విమోచన కలుగు చేయటానికి యూదా గోత్రపు సింహమైన క్రీస్తు ప్రభువారు ఆ గ్రంథపు చుట్టలను ఇప్పుటకు ఆయన బయలుదేరినాడు. కనుక ఈ యూదా గోత్రపు సింహం ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ సింహం మొదట ఏమైంది అనంటే గొర్రె పిల్ల వలె వచ్చింది, వధించబడింది. వదక తీయబడిన గొర్రె పిల్లే మౌనంగా ఉన్నది. కానీ ఈసారి ఆయన ఎలా వస్తున్నాడు అంటే నిజమైనటువంటి గర్జించు సింహం వలె వస్తా ఉన్నాడు. ఇంతకుముందు తలకాయించుకున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు కూడా మనం తలగరేద్దాం అనుకుంటే జరిగే పని కాదు. ఒక సమయం ఉంటుంది. సహనానికైనా భరించటానికైనా సహించటానికైనా ఒక సహనం అనేది ఉంటుంది. తెలుగులో సామెత అంటే పిల్లనైనంట గదిలో పెట్టి కొడితే అది పులవుద్దట. మెత్తగా ఉన్నాడని చెప్పి ఊరకు వద్దామని బయలుదేరారనుకోండి, ఏమవుద్ది? వాళ్ళు మెత్తగా ఉంటుంది. దాన్ని కొట్టినంతసేపు కొడితే అది ఏం చేస్తుంది? ఎంత గట్టిగా కొడతావో అంత ఫాస్ట్గా నీ మీదకి దాడి చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మెత్తగా ఉన్నాడని చెప్పి ఒత్తింది ఈ లోకం ఆల్రెడీ ఒకసారి. ఇంకా మరింత ఒత్తుదాం అనుకుంటే వచ్చి ఆయన గాండించు సింహం వలె, గర్జించు సింహం వలె, కొదమ సింహం వలె వస్తా ఉన్నాడు. ఆయన ఎవరిని మింగుదామని వస్తా ఉన్నాడు. ఎవరిని మింగుతాడు ఆయన? ఎవడైతే పాప పనులు చేస్తాడో, ఎవడైతే దుర్మార్గత జరిగిస్తాడో, ఎవడైతే ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ పాప సంబంధమైనటువంటి బ్రతుకును విడిచిపెట్టక దుర్మార్గమైనటువంటి రీతిగా బ్రతుకుతున్నాడు, వారందరినీ బలి చేయటానికి ఇంతకుముందు ఆయన బలి అవ్వటానికి వచ్చాడు. ఈసారి బలి అవ్వటానికి కాదు, నిన్ను బలి చేయటానికే ఆయన రాబోతున్నాడు. కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్త వహించి విశ్వాసముతో, భక్తితో, ప్రార్థనా జీవితంతో ప్రభుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. దైవత్వం అనేటువంటిది లేకుండా, దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి వాక్య సంబంధమైన జీవితం మనలో లేకుండా ఎంతకాలమో మనం ప్రార్థనలు చేసిన ప్రార్థనలు కూర్చున్నా దానివల్ల ఉపయోగమేమీ లేదు. దేవుని కలిగి జీవించాలి, దైవత్వాన్ని కలిగి జీవించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనలో ఉన్న దుష్టత్వాన్ని, లోక సంబంధమైన పాప సంబంధమైన జీవితాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. కానీ చాలామంది దైవ సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ వారి పాత జీవితాన్ని మాత్రం ఇంకా విడిచిపెట్టట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఎప్పుడు ఉంది అని అంటే ఒకవేళ మాట గుర్తుపెట్టుకోండి,
ఆయన ఇంకో 2000 సంవత్సరాలు రాడు, లేదా ఇంకో 5000 సంవత్సరాలు రాడు. నువ్వు ఉంటావా? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. ఎప్పుడు ఏం వార్తలు వస్తాయో తెలియదు. పండగ దినాలు స్మూత్గా పోతుంది అనుకున్నా. రాత్రి వచ్చింది మా పెద్దమ్మ ఇక్కడే ఈ ద్వారా ఏది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి రోడ్ అన్నట్టు ఐజీఎంలో చచ్చిపోయింది. పెద్ద విశేషం కాదు, గుర్తుపెట్టుకోండి. పండగ చూడలేకపోయింది, 2026లో కూడా లేకపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను ఇట్లానే ఉంటాను, నేను చెప్పేదల్లా జరుగుద్ది, నేను చేసే. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు అవకాశం ఇచ్చింది. దేవుడు మంచి పనులు చేయమని, ఏం చేయమని? మంచి పనులు చేయాలి. కానీ మనం చెడు పనులకు సహకరించినంత రీతిగా మంచి పనులు చేయడానికి సహకరించాం. అందుకని దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుచుకుంటాడో, ఎవరిని తీసుకుంటాడో ఎవరికి తెలియదండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఏం బాధ లేదు, కొంతకాలం బ్రతుకుతాను, ఇంకాస్త ముందుకు సాగుద్ది అనే దృక్పథం వదిలిపెట్టండి. నువ్వు ముసలోడు అయినా, వయసోడు అయినా, చిన్నపిల్లోడు అయినా, దేవుని కృప మన మీద ఉన్నంత కాలమే. వన్స్ దేవుని కృప మనం విడిచిపెట్టింది అంటే ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోవాల్సిందే. అందుకని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వణుకుచు, దైవత్వాన్ని కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి. కానీ ప్రార్థనకు వస్తారు చాలామంది, కానీ అందులో ప్రార్థనా జీవితం ఉందంటే లేదు. లోక సంబంధమైన అధికారము, లేక లోక సంబంధమైనటువంటి హక్కును, లోక సంబంధమైన క్రియలు వారు కలిగి ఉంటున్నారు తప్ప అందులో దైవత్వం లేదు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోక సంబంధమైనవి కాదు, కానీ దైవ సంబంధమైన వాటిని మనం నేర్చుకొని మనం దేవునిలో ఎదగటానికి, దేవునిలో అభివృద్ధి చెందటానికి, దేవునిలో ఫలించటానికి, దేవునిలో ఆశీర్వదించబడటానికి ఆయన దగ్గరికి రావాలి. ఆ సింహం అనేటువంటిది త్వరలో మన మధ్యకి రానయ్యింది. కనుక మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి. శ్రద్ధతో, భక్తితో, విశ్వాసముతో, అనుకవతో, వణుకుతూ దైవ సన్నిధిలో మనం గడవటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మెత్తగా ఉంటాడు అనుకోమాకండి. లోకానుకున్న లక్షణం ఏంటంటే మెత్తగా ఉన్నాడంటే ఒత్తి చూస్తారు, ఒత్తటమే. గులాబీ పువ్వు పైన సున్నితంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. దాని వెనకాల ఏముంటుంది తెలుసా? ముళ్ళు ఉంటుంది. అది పైన ఉంది, మెత్తగా ఉంది, స్మూత్గా ఉంది, ఏం బాధలేని చెప్పి చేయబెట్టామని ఏమవుద్ది? ముళ్ళు గుచ్చుకున్నప్పుడు తెలుసు దాని పవర్ ఏంటో. దూరం ఉన్నంతసేపు దాని గురించి ఏమీ తెలియదు. చాలామందికి ఎట్లా ఉంది అని అంటే ఈ రీతైన ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటిని పటాపంచలు చేయటానికి ప్రభు మన మధ్యకి రాబోతూ ఉన్నాడు. కనుక మనం ఎంతో అనుకోతో దేవుని కృపలు. ఈరోజు తారీఖు ఎంత? 23, రేపు 24, ఎల్లుండి 25 పండగ. పండగ చూడాలన్నా అదృష్టం ఉండాలి. తెలుసు నీకు? పండగ చూడాలన్నా అదృష్టం ఉంటుంది. పర్లేదు 2 రోజులు ఉండే అనుకో. మాకు 2 రోజులు కావాలి, 2 రోజులు గడవాలి అంటే దేవుని కృప ఎంతో కావాలా. మా ఊర్లో ఒక ఆయన ఇట్లానే అన్నాడు, 21వ తారీఖు ఏమో అన్నాడు. ఏమంటే మనం 10 సంవత్సరంలో చూసుకున్నావాలే అని అన్నాడు. 25 పండగ తెల్లారితే చచ్చిపోయాడు. పండగ ఉందా? ఊరంతా తిట్టారు ఆయన్ని. ఉండి పండగ రోజు వచ్చాడు వీడు, పండగ చేసుకొని మనం చేశాడు. గుర్తుపెట్టుకోండి, మనుషుల యొక్క స్థితిలో కూడా ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు ఎలా మారుతాయి. ఎవరికి అయ్యో పాపం అంటే ఎవరు లేదు. ఇక దాంట్లో అయ్యో పాపం లేదు, గీయో పాపం లేదు. ఎందుకని? కొంతమంది దాని ఏమంటే చావులు కూడా కొన్ని దరిద్రమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని పోతాయి. కనుక మనం ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ప్రభు మెచ్చుకునే జీవితాన్ని, ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఇచ్చేది అవకాశం ఒకసారి, దేవుడిచ్చేది ఒకసారి అవకాశం. అవకాశాన్ని మనం ఏం చేయాలి? అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ క్రిస్మస్ ధ్యానాలకు వస్తాయనంటే 1 సంవత్సరం పట్టుద్ది. నువ్వు వస్తానన్నా 20 బెటరేగా.
కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని ఆధిక్యతను మనం అందిపుచ్చుకొని దైవికమైన ప్రేమల ముందుకి కొనసాగాలి. కనుక దేవుడు ఈ అవకాశాన్ని మన అందరికి ఇచ్చాడు. దేవుని కృపలో చక్కగా లేదు లేదు అనుకుంటే ఈ చక్కటి మందిరం కట్టుకున్నాం. దేవుని కృపలో చల్లగా పట్టాలు కట్టుకొని చల్లగా కట్టుకున్నాం, ఎచ్చగా కట్టుకున్నాం. ఎచ్చగా దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేసుకునే గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి మనం? ఇల్లు కట్టిన దాకా ఉంటుంది కొంతమందికి రంది. ఇల్లు కట్టిన తర్వాత ఇక ఆ రంది ఉండదు. ఉద్యోగం వచ్చిన దాకా ఉంటుంది రంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ రంది. పిల్లలు పుట్టిన దాకా రంది ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఉండదు. మందిరం కట్టిన దాకా రంది ఉంటుంది. మందిరం రంది కట్టడం కాదు, అందులో నిరంతరం దేవుని చేయాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడు మనందరినీ దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనం ఏం చేయాలంటే ఇక నుంచి అయినా సరే పండగలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, కానీ మన బ్రతుకులు మాత్రం మారట్లేదు. ఎక్కడ వేసిందిరా గొంగలంటే ఆడే ఉంటుంది. మారుతున్నాయా? మనం మారిన బ్రతుకు ప్రభుత్వ వాది. క్రిస్మస్ పండుగ అంటే కేవలం క్రొత్త గుడ్డలు, క్రిస్మస్ పండుగ అంటే కేవలము క్రొత్త వంటలు, రుచికరంగా. ఇక రేపు ఉంటుంది ఇక రకరకాల వంటలు, రకరకాల చుక్కలు పైన తిరుగుతున్నాయి, కింద తిరుగుతున్నాయి కూడా అర్థం కాదనమాట. నూతన వస్త్రాలతో రోడ్డు మీద మనం ఆగమనాగరి పిల్లలు ఇది గేరా గేరా తిరుగుతూ ఉంటారు. వాస్తవం చెప్పాలి, నేను చెప్తాను. అసలు పండుగ ఎవరు తెలిసి చిన్నపిల్లలదే. కారణం ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అరమరకి తెలియదు, రాజకీయం తెలియదు, రుచి తెలియదు, పుల్లు తెలియదు, కొత్తలు వంటకాన్ని. వాడు తెచ్చిన గుట్టలు వేసుకొని పిల్లలు చూపించుకుంటూ గేర ఆ బజార్ కరగా ఈ బజార్ కరగా ఆ పిచ్చి వాచీలు, ఆ పిచ్చి కళ్ళజోళ్ళు పెట్టుకొని గెర గెర ఆడు పొందే ఆనందం ఇక మహదానందం. అది ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అంత లోపల టన్నులే. ఈ టన్నులు ఉంటే దేవుని సన్నిధి ఆనందించడం అండి. దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి అంటే మన హార్ట్ ఎలా ఉండాలి అంటే స్పష్టముగా ప్యూరిఫైడ్. అంటే ఇప్పుడు మన మినరల్ వాటర్ ప్యూరిఫై వాటర్ చూసారా, దానికి మించి ప్యూరిఫై అవ్వాలి మన హార్ట్. అరమరిక లేకుండా మన ప్రభుని ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. అప్పుడు దైవ సన్నిధిలో దైవానందాన్ని, మహదానందాన్ని, రక్షణానందాన్ని మనం పొందుకోగలం. ఆ రక్షణానందాన్ని అనుగ్రహించడానికి యూదాగోత్రపు సింహం ఈ లోకానికి దిగి వచ్చింది. ఎప్పుడు వరకు అంటే షీలోహు వచ్చే వరకు. అక్కడ ఒక మంచి మాట వస్తుంది, షీలోహు వచ్చే వరకు అనే మాట రాశాడు. షీలోహు అనే మాట హిబ్రూ పదము. ఈ పదం యొక్క ఆంతర్యం ఏమిటంటే విశ్రాంతి లేక నెమ్మది వచ్చే వరకు. ఎప్పటి వరకు? నెమ్మది లేక విశ్రాంతి వచ్చే వరకు. మనిషికి విశ్రాంతి ఉందా? విశ్రాంతి ఉందా? నెమ్మది ఉందా? ఈ పండగ వచ్చిన కాంచి పనులు, ఇంట్లో పనులు, అంట్లు పనులు, మంచాల పనులు, తర్వాత మరి పొద్దున్నే లేచి కూలి పనులు. విశ్రాంతి ఆడుంది. ఏసై వచ్చింది నేను విశ్రాంతి తీయటానికి, నెమ్మది తీయటానికి అంటే ఏసై పేరట మనం ఏం చేస్తున్నాం? అసలు విశ్రాంతంగా పనులు చేస్తున్నాం తప్ప ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో గడపడానికి తావేలేదు. ఇంకా సేపు చెప్తే టైం ఇంకా నయంగా చెప్తారు. ఇక్కడ కూడా విశ్రాంతి లేదు, ప్రశాంతత అస్సలు లేదు. దేవుడు వచ్చింది ఎందుకు? నీకు విశ్రాంతిని ఇవ్వటానికి, ప్రశాంతతని ఇవ్వటానికి, నెమ్మదిని ఇవ్వటానికి. దైవ సన్నిధిలో కూడా నెమ్మదికి కూర్చోకపోతే అసలు అదేం జీవితం అంటే నాకు అర్థం కాదు. ఉందా నెమ్మది? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, ఎంత డబ్బులుంటే ఏ సుఖం, నెమ్మది లేకపోతే ఎన్ని ఆస్తులుంటే ఏ సుఖం. విస్తారమైన ధనం ఉంది కానీ ఏం లేదు నీకు. ఆ యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకంటే నీకు నెమ్మదిని ఇవ్వటానికి, ఆ విశ్రాంతిని
ఇవ్వడానికి. కనుక ఆ విశ్రాంతిని అందిపుచ్చుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం ఎప్పటి వరకు ఇది అంటే షిలోహు వచ్చేవారు కనుక నెమ్మది వచ్చేవారు. సర్వమానవాళికి నెమ్మదిని కలుగు చేయటానికి యూదాగోత్రపు సింహమైనటువంటి ఆయన గొర్రె పిల్ల వలె వచ్చాడు. కానీ ఈసారి ఆయన ప్రథమ సింహమై మన మధ్యకి రాబోతున్నాడు. కనుక రక్షణానందాన్ని పొందటానికి మనం దేవునికి ఏం చేయాలంటే సమర్పణ చేసుకోవాలి. అట్టివారిగా మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. తల వంచండి. ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరమగల మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతయు నీ కృపలో కాపాడి సంరక్షించి ఇటు రీతిగా ప్రభువా నీ యొక్క పాద సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, నీ ఉన్నతమైనటువంటి ప్రేమ, నీ ఉన్నతమైన కృపా కాపుదల వలన ఈ 23వ తారీఖు వరకు ప్రభా మేము సజీవులంగా ఉన్నాము. అందుని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ విత్తబడిన సత్యవాక్కు నీరు కట్టి ఫలింపు చేయండి. విన్న వాక్యాన్ని వ్యర్థముగా పోనీక వాక్యానుసారముగా జీవించుటకు నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. యూదాగోత్రపు సింహమైనటువంటి మీరు మా ప్రభా గొర్రె పిల్లవలి మా మధ్యకు వచ్చి మౌనము దాల్చి మా ప్రభా సర్వమానవాళి రక్షణార్థమై సెలవులో మరణించారు. అయితే రెండవ రాకడలో ప్రథమ సింహమై గర్జించు సింహమై మా ప్రభా మీరు రాబోతున్నారు. కనుక మా హృదయాలను, మా బ్రతుకులను, మా జీవితాలను సిద్ధపరచుకొని నిన్ను ఎదుర్కొనగలిగినటువంటి మా ప్రభా గొప్ప విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించుటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. విత్తబడిన సత్యవాకను నీరు కట్టి ఫలింప చేయండి. విన్న వాక్యాన్ని వ్యర్థముగా పోనీక వాక్యానుసారంగా జీవించటం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరిగేటువంటి మా ప్రభా సెమీ క్రిస్మస్ ఆరాధన కూడా నీ కృపలో ఘనంగా జరిగించుకోమని, అలాగే పండుగ ఆరాధనలో కూడా ప్రభా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆరాధనలో పాల్గొని ప్రతి బిడ్డను దీవించండి. పనిపాటల్లో, ప్రయాణంలో, ఉద్యోగంలో, ఉపాధిలో, అలాగనే మా ప్రభా ఈ క్రిస్మస్ పండుగ సంబంధమైనటువంటి షాపింగ్కు అనేక మంది అనేక ప్రాంతాలు వెళ్తుండగా వారి ప్రయాణాల్లో కూడా నీ సహాయం దయచేసి మా ప్రభా సంతోషముగా నీ పండుగను ఆచరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఉదయకాలపు దీవులతో నీకు నడిపించమని యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధ పరచుకునగా నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగా. మళ్ళా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. శోధన తెక్క దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నువ్వు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకల దీవులు సదాకాలం నీకు, మీ కుటుంబాలు, మీ సమస్తానికి సదా తోడైంది ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందాల తారారుదించి అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు మంచిది. ఈరోజు ఇస్తల బాలరాజు గారు, లీలావతి గారి కుమారుడు ఇస్తల వివేక్ ప్రశాంత్, అది ఆల్రెడీ రాజు కృష్ణవేణి టీ పలహారం ఏర్పాటు చేసి ఉన్నారు. వారి కోసం ప్రార్థించారు. దీంట్లో పుట్టినరోజు రాయలా, నేనే కనుక్కోవాలి.
అసలు విషయం రాయాలి. నీ దగ్గర చాలాసార్లు చెప్పింది అదే విషయం, దీంట్లో క్లియర్గా రాయాలి. ఈ సమయంలో వివేక్ పుట్టినరోజు, ఆ బిడ్డ కోసం ప్రార్థించాడు. కేక్ మరి రైట్, తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కృపాభరితుడైన మా పరలోకండి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రత్యేక సమయంలో 2000 మా ప్రభా 25 క్రిస్మస్ ధ్యానాలలో ప్రత్యేకించి దినము కొరకు టీ పలహారం తీసుకొచ్చిన కుటుంబాలు ఇస్తల బాలరాజు, లీలావతి దంపతులు, వారికి అనుగ్రహించిన బిడ్డలు వివేక్, ప్రశాంతుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగనే అల్లడి రాజు, కృష్ణవేణి దంపతులు, వారికి కావాల్సిన గర్భఫలాలు దయచేయండి. మరి ముఖ్యంగా ఈ దినాన వివేక్ మా ప్రభావర్ధన్ ప్రత్యేకించి జన్మదినోత్సవాన్ని జరిపించుకుంటుండగా గడిచిన సంవత్సరాలన్నీ నీ కృపలో కాపాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రత్యేకించి ఆ బిడ్డ జ్ఞానమందను, ఐశ్వర్యమును, ప్రజల దయందును నీ దీవులు ఎందు వర్ధలింపు చేసి తన యొక్క విద్యాభ్యాసాన్ని కూడా దీవించి ఈ అకాడమిక్ ఇయర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుటకు మీరే మీ సహాయం దయచేయమని, ఇలాంటి పుట్టినరోజులు అనేకమైన జరిపించుకోవడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె త్రియేక దేవునితో కాపాడు నడిపించండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Vivi. Happy birthday to you. Many greetings to dear Vivi. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Vivi. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Vivi. May God bless you. And వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, పిల్ల, ఆంటీ ఎవరు ఇటు వాళ్ళు టీ పలహారం కొరకు ప్రార్థన చేద్దాం. కృపాను సమయంలో టీ పలహారం దీవించండి. పంచవారి జ్ఞానము పుష్కర వారి చేతిని బలం దయచేసి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. త్రియేకతో కృపను నడిపించండి. మా గమనించండి, ఈరోజు సాయంత్రం మనకి 6:30కి 6:30 గంటలకి సెమీ క్రిస్మస్ ఆరాధన. ఈ ఆరాధనలో పాటలు, అలాగనే వాక్యము, తర్వాత చిన్నపిల్లల నృత్య ప్రదర్శన, స్కిట్స్ అన్నీ ప్రదర్శించబడతాయి. అందరూ కూడా సకాలంలో సమయానికి రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. రండి పంచడానికి.
అక్కడ